ప్లాస్టిక్ అన్నది ఒక పెనుభూతంలాగా పెను మార్పులను తీసుకొస్తుంది ప్రకృతిలో. వీటన్నిటిని మనం కొంతవరకైనా మనం అరికట్టకపోతే భావితరాలకి ఇక మళ్ళీ ఈ రోజులు ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ని మనం ప్రమోట్ చేస్తూ ప్లాస్టిక్ భూతాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఎకోప్యాడ్ సంస్థ DRDO సహకారంతో 4K ఎకో వాక్ రన్ అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అండ్ టెక్నాలజీస్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని కంపెనీలకు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఈ ప్రతి ఒక్క మనిషి సమాజంలో ప్లాస్టిక్ని విపరీతంగా వాడడం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి, వాటి వల్ల మైక్రో పార్టికల్స్ మనిషి శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. వీటన్నిటి మీద అవగాహన ఇవ్వడం కోసమని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దాంతోపాటు మనిషి సమాజంలో బతకాలంటే ముఖ్యంగా మూడింటి మీద జాగ్రత్తగా ఉండాలి. అంటే నేల, నీరు, గాలి. వీటన్నిటిని కలుషితం కాకుండా మనిషి పర్యావరణ హితమైనటువంటి ప్రోడక్ట్స్ని మాత్రమే వాడాలి. ఒకవేళ ప్లాస్టిక్ను వాడినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ను వాడకూడదు. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పారేయడం వల్ల అది నేలను, గాలిని, నీటిని పొల్యూషన్ చేస్తుంది. కాబట్టి మల్టిపుల్ యూజ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ వాడితే నష్టం లేదు. అట్ ది సేమ్ టైం మ్యాక్సిమం ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ వాడకుండా ఉండాలనేదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. For more videos like this, subscribe Big TV channel.